హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏమిటి, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, అసలు వస్తున్న తాజా అప్డేట్స్ ఏమిటి, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి అంశం గురించి క్లారిటీగా మాట్లాడడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ మెగా డిఎస్సికి వేగంగా అడుగులంటూ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈ న్యూస్ ఆర్టికల్ ఎందుకు పబ్లిష్ చేశారనేది కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ, ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదిక, అదే నెలలో నోటిఫికేషన్. అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఎండింగ్ నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. అదే నెలలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. 16,347 పోస్టుల భర్తీ లెక్క తేలిన నేపథ్యంలో ఈ బదిలీల అంశాన్ని డిఎస్సి అభ్యర్థులు పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. జూన్ 12 నాటికి పూర్తి చేసేలా కసరత్తు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. జూన్ 12 నాటికి పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అనేవి ఏప్రిల్ నెలలో కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి సజెస్టివ్ సిలబస్ 2024 అంటే అఫీషియల్గా ఆల్రెడీ డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది కాబట్టి సిలబస్ అదే ఉంటుంది. ఇక వయో పరిమితి గత డిఎస్సీలకి 44 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్లకు ఉండేది. డిఎస్సి గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాల నుంచి పొడిగించే అవకాశం ఉంది. ఎంతవరకు పొడిగిస్తారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా మీకైతే అప్డేట్ తెలియచేయడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్లని ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 49 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి అనేది ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి వయో పరిమితికి సంబంధించి కూడా క్లారిటీ రాగానే తప్పకుండా మీకు అది అప్డేట్ తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. డిఎస్సి అదిగో ఇదిగో అంటూ ఎందుకింత హైప్ చేస్తున్నారంటే కేవలం అభ్యర్థుల్ని శాంతపరచడానికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లా అభ్యర్థులు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల సంఖ్యను పొడిగించాలని ఆల్రెడీ 9వ తారీఖున ధర్నా చేస్తున్నారు. కొంతమంది డిఎస్సి అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో కూడా ఆల్రెడీ 4 జిల్లాల్లో పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పేసి వినతి పత్రం అందించి తెలియచేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఖాళీలు ఏవి కూడా ఫైనలైజ్డ్ కాదని, ఫైనల్ నోటిఫికేషన్లో వచ్చిన ఖాళీలు మాత్రమే ఫైనల్ అని చెప్పేసి సింపుల్గా తప్పించుకుంటూ ఉన్నారు. ఈ న్యూస్ ఆర్టికల్ అనేది మనకి డిసెంబర్ 9వ తారీఖున ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ షెడ్యూల్ని వెంటనే ప్రకటించాలంటూ డిఎస్సి అభ్యర్థుల నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడం సీఎం చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తున్నారనేది చూడండి. ఒక పక్కన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం, దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే 43,000 స్కూల్స్లో 1,20,00,000 మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు. ఇది చాలా బాగా వెళ్ళింది. ఫ్రెండ్స్, మనకి డిసెంబర్ 7వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటూ ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో డిసెంబర్ 8వ తారీఖున ఈ న్యూస్ ఆర్టికల్ అయితే దిశ న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఏటా డిఎస్సి ఎప్పటికప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తాం, వచ్చే జూన్ నాటికి మెగా డిఎస్సి పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తావించినట్లు క్లారిటీగా మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో 11 డిఎస్సీలు 1,50,000 టీచర్ పోస్టుల భర్తీ అంటూ ఏదైతే ఈ ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారో ఓకే, తప్పులేదు, ప్రమోషన్ చేసుకోండి, కానీ గత 6 సంవత్సరాలుగా ఒకటంటే ఒక టీచర్ ఉద్యోగం భర్తీ కాలేదు. మీరు ఏదైతే 16,345 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి సంతకం చేశారో జూన్ నాటికి పోస్టుల భర్తీ అని చెప్పేసి ఏదైతే క్లారిటీగా మీరు స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారో పక్కాగా ముందుగానే షెడ్యూల్ని అయితే విడుదల చేయండి. ఎప్పుడు నోటిఫికేషన్, దానికి సంబంధించి అప్లై డేట్లు, దాంతోపాటు ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు, ఒక జిల్లా అభ్యర్థులకు ఒకే పేపర్లో పరీక్షలు కండక్ట్ చేయవలసి ఉంది, దానికి అనుగుణంగా షెడ్యూల్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు, కంప్లీట్గా ముందుగానే డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి భర్తీలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఇలాంటివి కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. గత 6 సంవత్సరాలుగా లెక్కలు అనేవి తవ్వుతూనే ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఈ విధంగా జిల్లాల వారి ఖాళీల వివరాలని చెప్పేసి లెక్కలు తవ్వుకోవడానికే 6 సంవత్సరాల సమయం అనేది సరిపోయింది. ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తవ్వుకోవడం, కోచింగ్ సెంటర్లు దండుకోవడం. ఇక్కడ డిఎస్సిలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఇలాంటి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 16,347 పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడికి సంబంధించి 6,371,
స్కూల్ అసిస్టెంట్ 7,725, ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీలకు సంబంధించి 1,781. ఈ టీజీటీలకు క్వాలిఫికేషన్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ బిఎడ్ అభ్యర్థులు, టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బిఎడ్ కోర్స్ చేయాలి, పీజీ కోర్స్ చేయాలి, దాంతోపాటుగా బిఎడ్లో పేపర్ 2 టెట్ క్వాలిఫై ఉండాలి. ఇక టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి బిఎడ్ చేసి ఉండాలి, పీజీ కోర్స్ చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై కాకపోయినా పర్లేదు పేపర్ 2కి సంబంధించి. ఓకే, ఇక ఎస్జీడీకి సంబంధించి డిఎడ్ అభ్యర్థులు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్. ఇక ప్రిన్సిపల్ పోస్ట్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలకు సంబంధించి 132 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇక్కడ మనకి డేటా అనేది చూపిస్తున్నారు. ఇవేం కూడా ఫైనల్ లెక్కలు కాదు, ఫైనల్ నోటిఫికేషన్లు ఏవైతే లెక్కలు వస్తాయో అవి మాత్రమే మనం ఫైనల్గా కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలి కాబట్టి ఇది తెలియచేయడం జరుగుతుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిని ఏ సాకుతో వెనక్కి గెండుతున్నారని చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి నోటిఫికేషన్ని వెనక్కి గెండుతూ ఉన్నారు. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్కి అనుబంధంగా నోటిఫికేషన్ పోస్టులను యాడ్ చేసి అక్కడ పోస్టుల భర్తీని అయితే పూర్తి చేశారు. ఇక్కడ కూడా పూర్తి చేయాలంటే పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో పాత జియో ప్రకారం ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన జియో ప్రకారం అనుబంధంగా పోస్టులను యాడ్ చేసి నోటిఫికేషన్ భర్తీని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. కానీ ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చరిత్రకెక్కించే విధంగా గత నోటిఫికేషన్ జీవోని రద్దు చేయడం జరిగింది. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు. కొత్తగా జియో ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేయాలి కాబట్టి ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ అనే సాకుతో సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్లో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీలో ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ ఈ విధంగా ఓన్లీ ఈ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం, మిగిలిన కేటగిరీ అభ్యర్థులకి ఎస్సీ వర్గీకరణతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ విధంగా ఏవైతే బీసీలో ఏబీసీడీలు వచ్చాయో ఎస్సీలో కూడా ఏబీసీడీలు వస్తాయి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయితే. ఇది కంప్లీట్గా ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందని, ఫిబ్రవరి ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇదే నెలలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా కసరత్తు చేస్తామంటూ హడావిడి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం 45 రోజుల వ్యవధిలో పరీక్షలు నిర్వహించనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తారు. ఈ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణ రూపంలో అమలు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 45 రోజుల సమయం అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయి. డిఎస్సికి సంబంధించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని, భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఈ న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నట్లు క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ 12 నాటికి పూర్తి చేయాల్సి ఉన్న అధికారులకు కత్తి మీద సాములా మారిందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తే ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో జరుగుతాయి, పోస్టింగ్స్ అనేవి జూన్ నాటికి రావడం జరుగుతాయి. షెడ్యూల్లో 1-2 నెలలు వెనక్కి వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎప్పుడు చెప్పేదే టెక్స్ట్ బుక్లు కాన్సన్ట్రేషన్ చేయండి, టెక్స్ట్ బుక్లు బాగా చదవండి. టెక్స్ట్ బుక్స్ అనేవి చదువుతూనే ఇక్కడ మీకు మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అనే యాప్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే బ్లాక్ కలర్ లోగోతో వస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే సోషల్ సబ్జెక్ట్ కంప్లీట్గా చదివేసుకుంటే 85 టెస్టులు అనేవి ఉంటాయి. 85 రోజులు మీరు 85 టెస్టులు అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెస్ట్ 1 నుంచి టెస్ట్ 85 వరకు కంప్లీట్గా సిలబస్ షీట్ కూడా మీకు అక్కడ యాప్లో ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఒకసారి డెమో టెస్టులు ఉన్నాయి, కొన్ని రాసి చూడండి ఏ విధంగా ఉంటుందని మీకు తెలుస్తుంది. ఇక తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 83 టెస్టుల కింద డివైడ్ చేయడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్గా కంటెంట్, మెథడాలజీస్, ఈ 83 టెస్టులకు సంబంధించిన సిలబస్ డెమో టెస్టులు కానివ్వండి మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో ఉన్నాయి. ఒకసారి యాప్ ఓపెన్ చేసి స్టోర్ అనే ఆప్షన్లో కోర్స్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా మీకు ఓపెన్ అవుతాయి. సిలబస్ షీట్లు కానివ్వండి, డెమో టెస్టులు కానివ్వండి రాయండి. సింగిల్ సబ్జెక్ట్ కావాలంటే సింగిల్ సబ్జెక్ట్ ఉన్నాయి, లేదంటే ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజీ ఎస్జిడి అభ్యర్థులకు సంబంధించి కంప్లీట్గా ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్లో స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కోర్స్ మీద క్లిక్ చేసుకుని అక్కడ కంప్లీట్గా టెస్టులన్నీ కూడా డెమోలు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఉన్న సమయంలో టెక్స్ట్ బుక్లు చదవడం, ఎక్కువ టెస్టులు అనేవి ప్రాక్టీస్ చేయడం. ఇక రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ పేపర్స్ అనేవి డిజైన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ మీద 150 కింద మొత్తంగా 2 లైవ్లు అయితే ప్లాన్ చేయడం జరిగింది. విద్యా దృక్పథాల సబ్జెక్ట్ కంప్లీట్గా చదువుకోండి. నెక్స్ట్ మీకు యూట్యూబ్లో విద్యా దృక్పథాల లైవ్లు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.